హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి చూడకపోయింటే. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను లైనింగ్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒరిజినల్ పీస్కి. అలాగే ఈ నెక్ దగ్గర ఈ ఫీజింగ్ యాడ్ చేసుకోవాలి. ఫీజింగ్ ఎలా కట్ చేయాలో అలా చూపించాను కటింగ్ వీడియోలో. ఆ ఫీజింగ్ని లైనింగ్కి యాడ్ చేసేసుకున్నాను. అతికేసుకున్నానంటే ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడతాం కదా కట్ చేసేటప్పుడు. ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా అదేవిధంగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ మార్క్ దగ్గర నుంచి ఈ ఫీజింగ్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఈ ఫీజింగ్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు వైపులా కూడా అంతే. 3 ఇంచెస్ ఇస్తాం కదా షోల్డర్ విడ్త్, ఆ గ్యాప్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫీజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. కింద కూడా మధ్యలో సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. కింద రెండు ఫీజింగ్ల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అనేది తెలియాలంటే ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చిన్న కట్టించుకున్నాను, మళ్ళీ ఆ ఫోల్డింగ్ని బట్టి ఒక లైన్ అయితే గీసుకున్నాను పై వరకు. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక కట్ ఇచ్చాను గుర్తుండడం కోసం. ఈ కట్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ పైకి గీసుకోవాలి కొంచెం వరకు. మన వేస్ట్ పీస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు. చూడండి, ఇది సెంటర్. ఈ సెంటర్కి అటు ఇటు రెండు వైపులా సమానంగా ఉండేలా ఈ పీస్లు అనేవి పెట్టుకోవాలి. పైనుంచి కింద వరకు కూడా ఈ రెండు ఫీజింగ్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి సమానంగా ఉండేలా చూసుకోవాలి. టేప్ తీసుకుని కొలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు 2.5 వచ్చింది కింద వేస్ట్ దగ్గర. పైన 3 ఇంచెస్ గ్యాప్తో యాడ్ చేసుకున్నాను. ఈ ఫీజింగ్ పేపర్ని ఒక లూజ్ స్టిచ్తో బాడీకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కట్ వర్క్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఒక లూజ్ స్టిచ్ వేసేసుకుంటే రెండు వైపులా మనం కట్ వర్క్ కుట్టడానికి మళ్ళీ కుట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. అందుకోసం ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, తర్వాత ఓడ తీసేసుకోవచ్చు కట్ వర్క్ కుట్టిన తర్వాత. ఇప్పుడు కట్ వర్క్ కుట్టుకోవాలి. ఈ ఫీజింగ్ ఎలా అయితే ఉందో, ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టుకోవాలి. కుట్టు వచ్చేసి ఫీజింగ్కి చివరికి పడాలి. ఫీజింగ్ మీద వేయకూడదు కుట్టు. ఎప్పుడు కూడా ఈ ఫీజింగ్ అనేది ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం బొద్దుగా అయిపోతుంది, ఈజీగా తిరగదు. అందుకని ఫీజింగ్కి చివరి వేయాలి. చూడండి, ఈ కట్ వర్క్ ఎలా అయితే తిరిగిందో అలా తిప్పుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్గా అవ్వదు. మన క్లాత్ ఈ కుట్టుకి అనుకూలంగా కదుపుకోవాలి. ఈ మూల వచ్చినప్పుడు సూది అనేది క్లాత్లోకి దించుకోవాలి. పాదం పైకి లేపి అప్పుడు కట్ వర్క్కి మళ్ళీ ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. కుట్టు పడటానికి ఈజీగా ఉండేలా తిప్పుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలా తిప్పుకుంటూ కుట్టాలి. ఇలా తిప్పలేదనుకోండి మనకి కట్ వర్క్ అనేది నీట్గా రాదు, ముడతలా వస్తుంది. షేప్ కూడా కరెక్ట్గా రాదు. ఇది కొంచెం నెమ్మదిగానే కుట్టాలి, హడావడిగా అయ్యే పని కాదు. దీనికి చాలా టైం పడుతుంది. కట్ వర్క్ అంటే కట్ వర్కే కదా చిన్నగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ కుట్టే వాళ్ళకే తెలుస్తుంది కష్టం అనేది. చూడండి, చాలా టైం పడుతుంది ఇది. చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మూల మాత్రం సూది దించుకొని తర్వాత పాదం పైకి లేపి అప్పుడు క్లాత్ని తిప్పుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇంకో వైపు ఉంది కదా, ఇక్కడ కూడా కట్ వర్క్ ఎలా అయితే ఉందో అలా కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులా కుట్టేసిన తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకొని మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. కుట్లు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫీజింగ్ కానీ వేస్ట్ కుట్టు వేసాను కదా లూజ్ స్టిచ్, కట్ వర్క్ కుట్టే ముందు ఆ కుట్టు ఓడదీసేసుకోవాలి. లేదంటే ఈ కట్ వర్క్ అనేది రివర్స్ తిరగదు. అందుకని ముందే ఈ కుట్టు అనేది ఓడదీసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఓడదీసేసాను. చూడండి, మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకుంటే కట్ వర్క్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఈ కట్ చేసేటప్పుడు కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి. కుట్టు కట్ అయిపోయిందనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని కుట్టు అనేది కట్ అవ్వకుండా కుట్టు దగ్గర వరకు కట్ చేసుకోవాలి నాట్లు అనేవి. ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా తిప్పేటప్పుడు వెనక వైపు నుంచి గోరుతో ఇలా గీరినట్టు చేయాలి. కుట్టు దగ్గర కుట్టు అమ్మట ఇలా గీరినట్టు చేస్తే ఆ షేప్ అనేది ఈజీగా బయటకు తిరుగుతుంది.
నేను ఎడమ చేతి గోరుతో ఇలా గీరినట్టు చేస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇలా గీరినట్టు చేస్తే వెనక వైపు నుంచి ఈజీగా తిరుగుతుంది అనమాట నీట్గా. చూడండి, మొత్తం తిప్పేసాను, చక్కగా నీట్గా వచ్చేసింది కదా. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా తిప్పేసుకోవాలి. అది కూడా ఇలా రెడీ చేసుకోవాలి, ఇది ఎలా అయితే రెడీ చేసాం అలాగూ. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా అంతే. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడికి ఫీజింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఎలా అయితే కుట్టానో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా కుట్టాలి. ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటున్నాను కదలకుండా ఉండడం కోసం. తర్వాత ఫీజింగ్ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. లూజ్ స్టిచ్ వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది, కట్ వర్క్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే కదిలిపోతూ ఉంటుంది. అందుకని లూజ్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, కుట్టడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే తిరగదు అనమాట, కట్ వర్క్ అనేది నీట్గా తిరగదు. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. కరువు వచ్చిన చోట నాట్లు పెట్టుకొని తిప్పేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. నేను అది చూపించట్లేదు, ఎందుకంటే మీకు ఒకటి యాడ్ చేయటం తెలిసిందంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోగలరు కదా, అందుకని. చూడండి, ఇంకోటి కూడా నేను యాడ్ చేసేసాను, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 యాడ్ చేసేసాను నేను. 2 యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్లు అనేవి వేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకుంటామో దాన్ని బట్టి డాట్లు వేసేసుకోవడమే. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ డాట్ వేసుకోవాలి. ఇది కొంచెం క్రాస్గా వేసుకోవాలి, వంపు తిరిగినట్టు. స్ట్రైట్గా వేసాం అనుకోండి చివర నిలబడినట్టు ఉంటుంది, అందుకని ఒక వంపుతో వేసుకోవాలి. అలాగే ఆమ్ హోల్ దగ్గర ఒక మార్క్ ఉంటుంది కదా, డాట్ కోసం ఇచ్చిన మార్కు, ఆ మార్క్తో వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి పావు ఇంచ్ ఇచ్చుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇంకొకటి హుక్స్ పట్టీ దగ్గర ఉంటుంది, ఆ మార్కింగ్ని బట్టి ఆ డాట్ కూడా వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా మనకి కుట్టు కిందకి వచ్చేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి లైనింగ్ మీద మాత్రమే పడుతుంది చివరికి వచ్చేసరికి, అలా కాకుండా నీట్గా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది కదా. ఇలా కుట్టుకోవాలి. ఇలాగే ఇంకో వైపు కూడా కుట్టేశాను, రెండో వైపును కూడా కుట్టేశాను. ఇప్పుడు షేప్ పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. దానికి షేప్ పట్టీ ఎటువైపు వస్తుందో చూసుకోవాలి. అంటే షేప్ మనకి తెలుస్తుంది కదా, ఒక నాట్ పెట్టుకుంటాం కదా, అది హుక్స్ పట్టీ వైపు వచ్చేటట్టని అటువైపు వచ్చేలా పెట్టుకోవాలి. దానిపైన ఒక లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. చూడండి, ఈ పీస్ మీద ఒక లైనింగ్ పీస్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది కదా, దాన్ని తిరగేసి బాడీ పార్ట్ మీద కుట్టాలి. ఒక్క పావించు బయటికి పెట్టుకోవాలి, ఇలా క్రాస్గా ఇలా బయటికి పెట్టుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను కదా, వెనక వైపు నుంచి కూడా తిప్పి ఇలా పావించు అనేది బయటికి పెట్టుకుంటే కుట్టిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది. కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ డాట్ వేసిన ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వచ్చేసి కుట్టు కిందకి పడకుండా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ముందుకు ఫోల్డ్ చేసి పెట్టుకొని అప్పుడు ఈ షేప్ పట్టీ అనేది కుట్టాలి. కుట్టు కిందకి వెళ్ళింది అనుకోండి, మనకి షేప్ కరెక్ట్గా తిరగదు. అంటే మధ్యలో ఉండే డాట్ల షేప్ వచ్చేసి కరెక్ట్గా తిరగదు, పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని ఇది కుట్లు కింద పడకుండా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిగతా అంతా ఒక పావించి గ్యాప్తో మొత్తం ఈ పట్టీ అంతా చివరి వరకు యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఖర్చు అనేది ఎక్కువ ఇచ్చుకోకూడదు. మనం కట్ చేసేటప్పుడు ఎంత అయితే ఇస్తామో అంత ఖర్చే పట్టుకోవాలి. చూడండి, స్ట్రైట్గా వచ్చేసింది చూసారా. హుక్స్ పట్టీ దగ్గర షేప్ పట్టీ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేసింది. ఇంకొక లైనింగ్ పీసు, కుట్టిన పీసు ఏ షేప్ ఎలా అయితే ఉందో దాని మీద సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. కుట్టడానికి ఒక పావించు పైకి పెట్టుకోవాలి. కుట్టు దగ్గర నుంచి ఒక పావించు బయటికి పెట్టుకొని ఈ షేప్ పట్టీ కూడా ఇంతకు ముందు కుట్టిన పట్టీకి కలిపి యాడ్ చేసేసుకోవాలి. ఆ కుట్టుని బట్టి ఇది పట్టుకోవాలన్నమాట. ఈ పీసు పైకి కిందికి ఎంత పెట్టాలనేది మనకి కుట్టుని బట్టి చూసుకోవాలన్నమాట. పైకి ఇప్పుడు ఇంతకుముందు కుట్టిన కుట్టుకి ఒక పావించు పైకి పెట్టేసుకొని కింద నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్లన్నీ కిందకి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు షోల్డర్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ని ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం దూరం వరకు ఆపేసేయాలి.
ఇలా షేప్ పట్టీలు రెండిటి మధ్యలో పెట్టుకోవాలి. బాడీ పార్ట్ మొత్తాన్ని ఇలా 2 షేప్ పట్టీలు కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకోవటం వల్ల ఖర్చులు అనేవి బయటకు రావు. ఈ కుట్టు వేసేటప్పుడు కూడా మనకి బాడీ పార్ట్ కానీ ఈ డాట్లు వేస్ట్ కానీ ఏది కూడా డాట్లు ఖర్చు కానీ కుట్ల మీద పడకుండా కుట్టు కింద పడకుండా చూసుకోవాలి. బాడీ పార్ట్ పడినా మనం మళ్ళీ కుట్టు వైపు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇలా కిందకి నెట్టేసుకుంటా ఉంటే షేప్ పట్టి పైకి బాడీ పార్ట్ వస్తూ ఉంటుంది. చూడండి, నేను ఎలా అయితే తిప్పుకుంటున్నానో అదే విధంగా తిప్పుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఖర్చులు అనేవి బయటికి కనపడవు, నీట్గా ఉంటుంది. షేప్ పట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది కదా. వెనక వైపు కానీ ఇంకెక్కడా కూడా మనకి ఖర్చులు కానీ క్లాత్ ముక్కలు కానీ కుట్లు కానీ ఏం కనపడవు. చూడండి, ఈ చివర ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక్క పాయింట్ గ్యాప్తో టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే షేప్ పట్టి అనేది కరెక్ట్గా నిలబడుతుంది, పైకి నిలబడుతుంది. పైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. షేప్ పట్టి యాడ్ చేసిన చోట ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసుకోకపోయినా పర్లేదు, నాకు వేయడం అలవాటు, అందుకే వేసేస్తున్నాను. వేస్తే చక్కగా నిలబడి ఉంటుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది షేపు. ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మధ్యలో ప్యాటర్న్ పీస్ అనేది వేసుకోవాలి. బార్డర్ పీస్ వేస్తాను. ఈ మధ్యలో ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు కట్ చేసిన పీస్ వచ్చేసి అడ్డం వచ్చేసి 6.5 ఉంది, నిలువు వచ్చేసి 5.5 ఉంది. ఆ మెజర్మెంట్స్తో ఈ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది వేస్ట్ లైనింగ్ కట్ చేసేటప్పుడు ఆ పీస్ ఉంటుంది కదా మధ్యలో, దాన్ని కొలుచుకోవాలన్నమాట. దాన్ని కొలుచుకొని దానికి 2 వైపులా 1 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసే లైనింగ్, అందుకోసం వేస్ట్ లైనింగ్ అనేది కట్ చేసుకుంటే మనకి ప్యాటర్న్ ఈజీగా వస్తుంది. నాకు 2 బార్డర్లు దూరం అయిపోతుంది కాబట్టి మధ్యలో ఈ బ్లాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసి లైనింగ్కి కావలసినంత మాత్రమే ఉంచుకొని మిగతాది ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకుంటున్నాను. అంటే మా ప్యాటర్న్ పీస్కి 2 బార్డర్స్ వస్తాయన్నమాట. అలా సెట్ చేసుకుంటున్నాను. చూడండి, పైకి చక్కగా నీట్గా కనిపిస్తుంది కదా. మిగతా లైనింగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లైనింగు అలాగే బార్డరు 2 కలిపి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఉన్న వేస్ట్ చూడండి, ఈ పీస్ని మధ్యలో యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మధ్యలో రెండిటి మధ్యలో యాడ్ చేసుకోవాలి. కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ దీని మీదకి రావాలి. ఆ కట్స్ కిందకి వరకు వెళ్ళాలన్నమాట. చూడండి, ఇలా 1 ఇంచ్ దాకా కిందకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే కట్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ కూడా కనపడకుండా ఉండాలి కదా మనం పెట్టుకునేటప్పుడు. 1 ఇంచ్ దాని కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలాగ దానిపైన ఈ కట్ వర్క్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 వైపులా అంతే 1 ఇంచ్ దాని కిందకి వెళ్ళిపోతుంది. మిగతాది ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని బాడీ పార్ట్ని కట్ వర్క్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ముందుకో వెనక్కో వెళ్లకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. 2 వైపులా కూడా కట్ వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఆ మార్క్ లోపలే ఈ కుట్టాలి అనేది మనకి గుర్తుంటుంది అనమాట. లేదంటే కొంచెం ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వెళ్ళింది అనుకోండి, ఒక పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది ప్యాటర్న్. చూడండి, ఇక్కడ ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 యాడ్ చేసుకుంటూ ఒక లూజ్ స్టిచ్ వేసుకొని తర్వాత కట్ వర్క్ చుట్టూ కుట్టుకోవాలి. ఇంకో వైపు కూడా అంతే సమానంగా పెట్టేసుకొని మార్క్ ఉంది కదా, మార్క్కి దగ్గరికి పెట్టేసుకొని ఒక లూజ్ స్టిచ్ వేసుకోవాలి. కట్ వర్క్ కింద ఒక కుట్టు వేసేసుకుంటే తర్వాత కట్ వర్క్ కుట్టేటప్పుడు మనకి కదిలిపోకుండా ఉంటుంది. అందుకని ముందు లూజ్ స్టిచ్ వేసుకోవాలి. కట్ వర్క్ కుట్టిన తర్వాత ఈ స్టిచ్ కూడా తీసేసుకోవాలి. చూడండి, 2 వైపులా కలిపి కుట్టేశాను. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి కట్ వర్క్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కట్ వర్క్ చివర ఒక టాప్ స్టిచ్ లాగా వేసుకుంటే నీట్గా ఉంటుంది.
చూడండి ఫీజింగ్ దగ్గర ఎలా అయితే కుట్టామో ఈ కట్ వర్క్ అలాగే కుట్టుకోవాలి. ఈ కట్ వర్క్ ఎలా అయితే తిరిగిందో అలా తిప్పుకుంటూ కుట్టాలి క్లాత్ని. రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి రెండో వైపు కూడా కుట్టేస్తున్నాను. మీకు కావాలంటే మొత్తం కట్ వర్క్ చుట్టూ కూడా ఇలా టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఇక్కడ కింద మాత్రమే వేస్ట్ దగ్గర మాత్రమే వేస్తున్నాను. డాట్లు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వస్తాయి కదా డాట్లు బ్యాక్ పార్ట్కి, అవి 2 డాట్లు వేసేసుకోవాలి మార్కింగ్ని బట్టి. ఈ డాట్స్ ఎప్పుడు కూడా 1 ఇంచులోనే వేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇంకొక వైపు కూడా డాట్ కుట్టుకోవాలి. ఇప్పుడు నడుము పట్టి యాడ్ చేసుకోవాలి. నడుము పట్టి ఒక 2 ఇంచెస్ స్ట్రైట్ పట్టి కట్ చేసుకోవాలి. దానికి ఒకవైపు ఫోల్డ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. డాట్ వచ్చిన చోట ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని కుట్టుకుంటే మనకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి హెమ్మింగ్ అనేది తెగిపోతూ ఉంటుంది. ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకుని యాడ్ చేయటం వల్ల హెమ్మింగ్ తెగకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా తిప్పేసుకొని ఈ ఖర్చు ఉంది చూడండి, ఆ ఖర్చు వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసిన పట్టి వైపు తిప్పుకొని ఖర్చు మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడం వలన పట్టి అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది లోపల వైపుకి, అందుకని కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 యాడ్ చేసుకోవాలి. చూడండి ఫీజింగ్ ఉంది కదా రెండింటికి, ఈ ఫీజింగ్ కూడా కలిపి ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉంటుంది. చూడండి 2 ఫీజింగ్లు ఇలా ఓపెన్ చేసుకుని షోల్డర్తో పాటు ఇవి కూడా కలిపి కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో 2 స్టిచ్లు వేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి రెండో వైపు కూడా అంతే, ఫీజింగ్ కరెక్ట్గా పట్టుకోవాలి. తర్వాత ఫోల్డింగ్ షోల్డర్స్ కూడా చక్కగా పట్టుకొని కరెక్ట్గా పట్టుకొని 2 కుట్లు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోయిన తర్వాత మనకి చూడండి ఖర్చు అనేది కనపడదు. అలాగే కట్ వర్క్ చూడండి ఫ్రంట్ బ్యాక్కి అసలు గ్యాప్ అనేది లేకుండా చక్కగా కలిసిపోయి కంటిన్యూస్గా వచ్చేసింది కట్ వర్క్. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, ఇలా ఉండాలి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసుకోవటం ఫస్ట్ బార్డర్స్ అనే మెయిన్ పీస్ అనేది మంచి వైపు పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకోవాలి హ్యాండ్స్ పీస్లు. చూడండి ఈ కట్ వచ్చింది కదా ముందు వైపుకి వచ్చేది, ఆ కట్టు 2 ఒకే సైడ్కి రావాలి ఎదురు బొదురు, అప్పుడు ఎదురు కరెక్ట్గా వస్తాయి. రెండు చేతులకి వచ్చేలాగా వస్తుంది అనమాట. లేదంటే ఒకే చేతికి వచ్చేలా యాడ్ చేయటం అవుతుంది. ఈ లైనింగు మెయిన్ పీస్ యాడ్ చేసుకోవాలి. దీనికి చంక దగ్గర ముక్కలు పడతాయి, ఒకవైపే వచ్చేలా నేను గ్యాప్ వదులుకున్నాను. ఇలా తిప్పుకొని ఖర్చు మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే హెమ్మింగ్ వేసే పని ఉండదు, ఇలా కుట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. లేదంటే లైనింగ్ బయటకు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బ్లౌజ్ వేసుకునేటప్పుడు. అలా రాకుండా ఉండాలంటే ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉండిపోతుంది. చూడండి మిగతా లైనింగ్ కూడా మెయిన్ పీస్కి యాడ్ చేస్తున్నాను. ఈ చంక దగ్గర మనకి ముక్కలు పడేటప్పుడు ఈ హ్యాండ్ దగ్గర వేస్ట్ ఉంటుంది చూడండి, అది కట్ చేసేసుకుని మనకు కావాల్సిన చోట యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కావాల్సిన చోట ఇలా యాడ్ చేసుకోవచ్చు వేస్ట్ పీస్ని. ఇలా లైనింగ్ వేసిన తర్వాత ఇలా అతుక్కుంటే మనకి పీసుల్లో నుంచి పీసుల్లాగా పైకి రావు. అండ్ పీసులు మళ్ళీ వచ్చేస్తాయి చూడండి, 2-3 సార్లు ఉతుకులు పడిన తర్వాత బయటకు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా లైనింగ్తో పాటు అతుక్కుంటే ఎక్స్ట్రా పీస్ లైనింగ్ వేసిన తర్వాత లైనింగ్తో పాటు కుట్టాను కదా, కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కుచ్చులు అనేవి బయటికి రావు, పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. లేదంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి హ్యాండ్ కరెక్ట్గా కుట్టేసాను చూడండి, ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి. చూడండి ఇలా చూడండి లోతు వచ్చేసి 2 ఎదురు బదురు రావాలి. ఇది కుడివైపు వస్తే అది ఎడం వైపున అన్నట్టు. ఇప్పుడు చేతులు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలి. చేతికి వచ్చేసి సెంటర్లో ఒక మార్క్ పెడతాం కదా, ఆ మార్క్ వచ్చి షోల్డర్ కుట్టు దగ్గర ఇలా కలిసేలా పట్టుకొని అక్కడి నుంచి మధ్యలో నుంచి యాడ్ చేయటం మొదలు పెట్టాలి. హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా మధ్యలో నుంచి యాడ్ చేయటం వలన హ్యాండ్ కరెక్ట్గా
కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఈ సెంటర్ కొంచెం ముందుకో వెనక్కో వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని సెంటర్ నుంచి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో చివరి వరకు కుట్టేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి క్రాస్ ఉంటుంది కాబట్టి మనకి తొందరగా కుట్టడం అవుతుంది. నెమ్మదిగానే కుట్టుకోవాలి, తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఇంకొక సైడ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే సెంటర్ నుంచి మళ్ళీ ఇంకొక సగం కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ పైకి వస్తుంది, హ్యాండ్ పార్ట్ కిందకి వెళ్తుంది. క్రాస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నెమ్మదిగానే కుట్టుకోవాలి, లేదంటే ముడతల్లా వస్తుంది. కుట్టు అనేది నీట్గా రాదు ఫినిషింగ్. అందుకని కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. క్రాస్ వచ్చినప్పుడు ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది లేనిది, లేదా బాడీ పార్ట్ ఒక్కొక్కసారి కుట్టు కిందకి వెళ్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి చెయ్యి అంతా. తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది కదా హ్యాండ్. ఇలాగే ఇంకో వైపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అది పట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. కింద నుంచి ఫోల్డ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని పాదం కింద పెట్టుకుంటే మనకి మార్క్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫోల్డింగ్ నుంచి టేప్ పెట్టుకొని కొలుచుకోవాలి. నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దీనికి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 6 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి కట్ చేశాను నేను, అందుకని 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. మీరు 2 ఇంచెస్ ఖర్చు ఇచ్చుకుంటే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇస్తే 1.5 ఇంచ్ దగ్గర. ఈ పై పార్ట్ కింద పార్ట్ రెండు సమానంగా పెట్టుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. కింద పార్ట్కి కూడా మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, కుట్టేటప్పుడు ఈ ఖర్చులు, చెయ్యి యాడ్ చేసిన ఖర్చులు ఉన్నాయి కదా, అవి రెండు కూడా ముందు వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. కింద వైపును కూడా ఇంకో ఖర్చు ఉంటుంది కదా, అది కూడా ముందు వైపుకు ఉండేలా పెట్టుకొని కుట్టుకోవాలి. కింద కూడా వేస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఆది బ్లౌజ్ అనుకోండి, ఆది బ్లౌజ్ ఆధారంగా మార్క్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. నేను మెజర్మెంట్స్తో కట్ చేశాను కాబట్టి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ సైడ్ని ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. చూడండి, మొత్తం బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చూడండి, బార్డర్ చాలా అందంగా ఉంది కదా, డబుల్ బార్డర్ వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ అనేది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్యాక్ సైడ్ బార్డర్ చక్కగా కరెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్ దగ్గర కూడా, నెక్ చుట్టూ కూడా చక్కగా వచ్చేసింది కట్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.